నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సింహగిరిపై నృసింహస్వామి ఆలయంలో తొలి గంధం చెక్క అరగదీత వేడుక ఈ నెల 7న జరిగే స్వామివారి నిజరూప దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘనంగా కార్మిక దినోత్సవ మేడే సంబరాలు పెద్ద ఎత్తున పాల్గొన్న విశాఖ కార్మిక సోదరులు నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో కృష్ణా జిల్లా కలెక్టర్ కెనాల్స్ ని శుభ్రపరిచే కార్యక్రమంలో నగరవాసులు పాల్గొనాలని కలెక్టర్ పిలుపు కర్నూలు జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు 5 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ అందించడంలో కర్నూలు జిల్లాకు 4వ స్థానం ఇక డీటెయిల్స్ చూద్దాం సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయంలో తొలి గంధం చెక్క అరగదీత వేడుక సాంప్రదాయంగా జరిగింది చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ బేడా మండపంలో తొలి చందనం చెక్క అరగదీసే ప్రక్రియకు అర్చకులు శ్రీకారం చుట్టారు ఆలయ ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు చందనం చెక్కను వెండి పళ్ళెంలో ఉంచి బేడా మండపం ప్రదక్షిణం చేశారు తొలి రోజు సిబ్బంది అరగదీసిన 23 కిలోల గంధాన్ని ఆలయ భాండాగారంలో భద్రపరిచారు ఏడాదంతా ఒళ్లంతా కళ్ళు చేసుకొని స్వామి నిజరూప దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఈ నెల 7న జరిగే స్వామివారి నిజరూప దర్శనం కోసం ఇప్పటి నుంచే ఆలయానికి చేరుకొని స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మిక చింతను పొందుతున్నారు దళారుల దురాగతాలను ఎదిరిస్తూ ఉద్యమ పోరాటంతో సాధించుకున్న కార్మికుల హక్కులను చాటి చెబుతూ ఏటా నిర్వహించుకునే కార్మిక దినోత్సవ విశాఖలో ఘనంగా జరిగింది. మేడే సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్
సిఐటియు ప్రధాన పరిపాలనా భవనం ఎదుట మేడే కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు నరసింగారావు మాట్లాడుతూ కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులు, కార్మిక చట్టాలు ప్రభుత్వాలు, యాజమాన్యాలు కల్పించలేదని అన్నారు. అందుకని కార్మిక వర్గం యావత్తు కూడా మనం దోపిడీకి వ్యతిరేకంగా నిలబడాలంటే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం అనేది మనం అనివార్యంగా చేయాల్సినటువంటి పని. అందుకనే ఉన్నటువంటి కర్తవ్యం. అలాగే పర్మనెంట్ కార్మికులను తగ్గించి కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్ట్ వ్యవస్థ సంతోషించిన మీ అందరికీ కూడా మరోసారి రెడ్ సెల్యూట్, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మేడే దేశాల మీద ఆధారపడి ఉన్నాం. పిడికడ రసాయనిక ఎరువులు అంటే ఏంటో మనకు తెలియదు, విద్యుత్ అంటే ఏమిటో తెలియదు. అలాగే అన్ని పెన్సిల్ లాంటి ప్రాణాన్ రక్షణ మందులంటే ఏమిటో మనకు తెలియనటువంటి కాలంలో ప్రభుత్వ రంగం ఏర్పడడం వల్ల, స్త్రీలు అనేటువంటి ఏర్పడడం వల్ల మౌలిక రంగం అనేటువంటి అభివృద్ధి అవడానికి తోడ్పడింది. కానీ ఈ రోజు వీటన్నిటినీ కూడా ప్రైవేట్ వారికి కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. ఇప్పుడు గత 5 ఏళ్లు కూడా బీజేపీ ప్రభుత్వం మరింత వేగంగా ప్రయత్నం చేసింది. జయించుంటే ఈ రోజు మనం పోలీసుల్లాగా ఈ రోజు కూడా ఉండేవాళ్ళం. దాన్ని తిప్పికొట్టడం, రెడ్ ఆర్మీ రష్యా యొక్క నాయకత్వంలో దాన్ని సాధించుకోవడం అనేటువంటి జరిగింది. ముసోలినీని మట్టి గర్పించడం జరిగింది. అందువల్ల చరిత్రలో కార్మిక వర్గం చేసినటువంటి త్యాగాలు ఈ రోజు కార్మికులుగా పనిచేసే వారికి మనకు వచ్చినటువంటి హక్కులన్నీ కూడా వారు సాధించినటువంటి అనేది మనం మర్చిపోకూడదు. ఏలూరులో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు బందర్ రైవర్స్ కెనాల్లో వ్యర్థాలు ఎక్కువగా ఉండడం వలన నీరు కలుషితమవుతోంది. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయటానికి అన్ని ఏర్పాట్లు ఉన్నా నగరవాసులు వాటిని వాడుకోవడం లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. కొబ్బరి బొండాలు అమ్ముకునే వారు కానివ్వండి, వారు మీరు వ్యర్థాలని కెనాల్స్లో వదలొద్దు. దీని మూలంగా చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, ప్లాస్టిక్ అనేది మనకు అది కరగదు, అలాగే అది చాలా ప్రమాదకరం. సో ఇలాంటివన్నీ కూడా మీరు సపరేట్గా డ్రమ్స్ పెట్టుకోండి అని కార్పొరేషన్ తరపు నుంచి కార్పొరేషన్ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేసి మనకు ఇప్పటికే నగరంలో చాలా చోట్ల మనకు మెష్లు కూడా తయారు చేయడం జరిగింది. అయినా కూడా మనకు ఇంకా ఈ చెత్త వ్యర్థాలు ఈ వీటితో కాలువలు వాటి బారిన పడున్నాయి. కాబట్టి ఇదొక మనకు వాలంటరీ ఎఫర్ట్, అందరు కలిసి ఒక సోషల్ కాజ్గా, ఒక సామాజిక బాధ్యతగా అందరము నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో అనే నినాదంతో అందరికీ పిలిపించి అందరు కూడా దీంట్లో భాగం కండి అని అందరికీ పిలుపునిస్తున్నాము నేను, కమిషనర్ గారు. సో అందరు కూడా స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొనాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి విజయవాడ నగరవాసులకు కానివ్వండి, కృష్ణా జిల్లా వాసులకు కానీ మరి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ 2-3 తేదీలతో కాకుండా మనకు ప్రతి నెల ఒక 2 రోజులు అందరూ స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొని ఈ విధంగా మనకు అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ పోతే ఒకరోజు మనం ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ రహిత అలాగే చెత్తలు ఇవన్నీ వ్యర్థాలు ఈ కాలువల్లో పడకుండా కాలువలు చాలా క్లీన్గా ఉండేటట్టు మనం చేసుకున్న వాళ్ళం అవుతాము. సో కృష్ణమ్మ ఎంతోమందికి సాగునీరు, రైతన్నకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే కృష్ణమ్మ మరి ఈ శుద్ధి సేవలో అందరూ తరలిరండి, తరించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి మన కృష్ణానది నుంచి మెయిన్గా ఏలూరు కెనాలు, బందర్ కెనాలు, రేవీస్ కెనాలు ఈ మూడిట్లో కూడా మరి ప్రజల యొక్క అవగాహన కల్పించినా కూడా మరి వ్యర్థాలని మన కర్నూలు జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వెంకట్రాముడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తుగ్గలి, పగిడిరాయి, దేవరకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్రాముడు మాట్లాడుతూ 5 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ అందించడంలో కర్నూలు జిల్లాకు 4వ స్థానం ఉందని అన్నారు. గర్భవతుల్లో రక్తహీనత తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డాక్టర్ వెంకట్రాముడు మీడియాకు తెలియజేశారు.
చూసాయన మనం తిండి బాగా తిండి పాటు ఆయన తినాక ఆకులు బాగా తినాల బెల్లం అంటే చెక్కీలు అది బాగా తినాలా అది బెల్లం ఆయన ఎక్కువ ఉంటాయి ఆకులు ఎప్పుడు తింటే నాకు కష్టపడతారు నీళ్ళు తప్ప జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం కర్నూలు జిల్లాలో ముమ్మరంగా జరుగుతూ ఉంది. ప్రతి చోట కూడా 0 to 5 years చిన్నలకు సంబంధించి అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క పిల్లవాడిని గుర్తించి ఆ పిల్లవాడికి వ్యాక్సినేషన్ అందరికీ 3% అందేటట్లుగా చేస్తున్నాము. అందుకు మన ఆరోగ్య సిబ్బంది కానీ పిఎస్ల సిబ్బంది కానీ ప్రతి బుధవారం శనివారం వెళ్ళి గ్రామాలకు వెళ్ళి అన్ని చోట్లకు వెళ్ళి పిఎస్ పరిధిలో సబ్సిడీ పరిధిలో గ్రామాల పరిధిలో అన్ని చోట్ల కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. మన జిల్లా యొక్క ప్రగతి దాదాపుగా రాష్ట్ర లెవెల్లో 4వ పొజిషన్లో 4వ స్థానంలో ఈ ఇమ్యూనిటీ కార్డు నిలిచింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ తుక్కలి పరిధిలో చూస్తే ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు కానీ లేకపోతే పిఎస్ సిబ్బంది కానీ అందరూ కూడా సక్రమంగా పనిచేస్తున్నారు. అన్ని సేవలు ప్రజలకు అందుతున్నాయి. ముఖ్యంగా యాంటీ గర్భవతులు ఉండాలి గర్భవతులు చెక్ చేశాము. గర్భవతులందరూ కూడా గుర్తించి వాళ్ళ ఐ రిస్క్ ప్రెగ్నెన్సీ గుర్తించి వాళ్ళందరికీ కూడా ఒక బర్త్ ప్లాన్ ఎక్కడ కాన్పు చేయాలి ఏ విధంగా వాళ్ళని కాన్పు సేఫ్ గా సుఖపడేటట్టు చూడాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా పరిస్థితి జరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తల్లి బిడ్డ సురక్షితంగా ఉండేట్లుగా చూడడం మా యొక్క బాధ్యత. మాతృబంధాలను శిశువులను తగ్గించడానికి మా వంతు కృషి చేస్తున్నాము. అందులో భాగంగా తుక్కలి పిఎస్ల సిబ్బంది అంతా కష్టంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ అన్ని గుర్తించడం తర్వాత ఐరిస్ గుర్తించడం వారందరినీ కూడా సేవలతో సకాలంలో అందేటట్టు చూడడం యొక్క విధిని ఈ పిఎస్ పరిధిలో బాగా సకాలంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వ్యాధి చూస్తే ఈ రోజు బుధవారం అన్ని గ్రామాలకు వ్యాక్సిన్ తీసుకెళ్లారు. అందరూ ఏమి అటెండ్ అయ్యారు. మరి గ్రామాలకు వచ్చిన రాకుండా చూశాను. అన్ని రకాలుగా పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అంతా ఉంది. ప్రజలకు డైరెక్ట్ గా ప్రజలకు మంచి సేవా కార్యక్రమం భావంతో ఆయన పనిచేస్తున్నారు. హైదరాబాద్ టీడీపీ భవన్లో మేడే సందర్భంగా తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ రమణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎన్టీఆర్ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలకు కార్మికులకు మేడే శుభాకాంక్షలను తెలియజేశారు. అందరూ కూడా తొందరగా వచ్చి వాళ్ళ స్థానాన్ని అధ్యక్షులు రమణ గారు బుచ్చలింగం గారు హైబాబు గారికి అవార్డు మంచిది, చాలా మంచిది. లాస్ట్ యాక్ట్ చేసిన సినిమా ఈజీ చూపిస్తాడు. సత్యనారాయణ పోయి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి పూలమాలకరణ అధ్యక్షులు రమణ గారు చేయకుండా కోరుతున్నారు. ఎన్టీఆర్ 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 నారాయణ
బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. మూడో విడత ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా చెండూరు జెడ్పీటీసీ బీజేపీ అభ్యర్థిగా ఐతగోని అశోక్ కుమార్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందు బీజేపీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొని తర్వాత పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయదేవ్ మాట్లాడుతూ నీటి ఎద్దడి, ఎన్నికల సరళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తుందని, ఎన్నికల కమిషన్, సిఎస్, కలెక్టర్ ఉద్యోగులను సహించేది లేదని గల్లా జయదేవ్ తెలిపారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తాగునీరు ప్రజలకు అందించాలని తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను, నిఘా కెమెరాల పనితీరును గల్లా జయదేవ్ పరిశీలించారు. 18 new reservoirs have been constructed under a World Bank project worth 450 crores. Gandlo 16 operational. But interconnections which is being executed by mega engineering. It's on a slow pace progress out county and distribution issues because of slow execution by mega engineering. Amrut scheme in the 50,000 water connections were sanctioned. 26 crores value to go, 50,000 water connections sanctioned. This project was given to Sudhakar Infra, who have gone to 4,000 connections in 50,000 water connections project is going. Not even 4,000 connections have been completed so far by Sudhakar. 30 crores were sanctioned for construction of reservoir at Gorantai to provide 10 merged villages the water supply చేసేదానికి Gorantai Hill పైన reservoir కి 35 కోట్లు శాంక్షన్ అయింది కానీ ఇంతవరకు మొదలుపెట్టారు. ఇప్పుడు పులిచెంత రిజర్వాయర్ నుంచి 0.3 TMC రిలీజ్ చేస్తే గుంటూరు నగరానికి 3 నెలల వరకు 3 months వరకు సప్లై కానీ అది వరకు
గుంటూరు నగరంలో 15 లేక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ డ్రైడ్ అప్ కండిషన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నీళ్లు రిప్లెనిష్ చేయాలి. జిఎంసి ఇప్పటి వరకు 40 ట్యాంకర్స్ నీళ్లు అన్సర్వ్డ్ ఏరియాస్ తీసుకెళ్లేదానికి 40 ట్యాంకర్స్ పెడుతున్నారు. మామూలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిఆర్ మఠంలో శ్రీరామానుజ సహస్రాభి స్వాముల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామివారు మాట్లాడుతూ త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మహాప్రభువు లవకుశల ద్వారా శ్రీరామాయణాన్ని శ్రవణం చేసిన పద్ధతిని అనుసరిస్తూ సాగుతున్న క్రతువు ఇదని అన్నారు. 108 మహాక్రతువులను అనుసరించి ఆ స్ఫూర్తితో సాగుచున్న క్రతువు ఇది అని అన్నారు. భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవము ప్రయుక్తంగా 27 రోజుల పాటు సాగే శ్రీరామ దీక్ష వలనే క్రతు దీక్షగా జరుగుతుందని శ్రీరామానుజవారు అన్నారు. శ్రీరామ విజయోత్సవం కాబట్టి ఇక్కడ ఉండే వారందరూ పాల్గొనాలి. ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు తప్పనిసరిగా వస్తారు. చాలా మంది సుమారు 1000 మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఆ ముందు స్వామివారితో పాటు స్థానికంగా ఉండే ప్రముఖులు మా ఊరు దాసు గారైనా మా ఊరి ఉత్సవం ఇది అన్నట్టుగా ఉండాలి సంకల్పంతోనే తప్ప వేరే ఉద్దేశంతో పెట్టినటువంటి ఇది కాదండి. కాబట్టి మీరంతా కూడా ఆ సమయంలో రావాలి. ఆ రకంగా ముందు వాతావరణం వేరే కదా. ఇక్కడ ఉండేటువంటి మంచి ఉత్సవాన్ని దిగ్విజయంగా వైభవంగా నడిపించాలన్నా ముందు విలేకరుల యొక్క పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది. సమాజానికి మంచి అందించాలన్నా చెడుని చెడు అని చెప్పాలన్నా కూడా వారి యొక్క పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి మీరంతా తప్పనిసరిగా దానికి మీ వంతు వాక్ సహాయాన్ని చెయ్యాలి అని మనస్ఫూర్తిగా మఠంధర్మం కోరుకుంటాను. అలాగే స్థానిక ప్రముఖులంతా ఇది మనది అనుకోవాలి అని కోరిక. అదే స్వార్థం, అంత మించి స్వార్థం లేదు. ఇక్కడ మనది ఇది మన ఊరి ఉత్సవము అనే అభిప్రాయం కలిగి మీరంతా రావాలని కోరిక. ఆ సమయంలో జస్టిస్ సుభాష్ రెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. అట్లా పోతున్నా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సింహగిరిపై నృసింహస్వామి ఆలయంలో తొలి గంధం చెక్క అరగదీత వేడుక. ఈ నెల 7న జరిగే స్వామివారి నిజరూప దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘనంగా కార్మిక దినోత్సవ మేడే సంబరాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న విశాఖ కార్మిక సోదరులు. నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో కృష్ణా జిల్లా కలెక్టర్. కెనాల్స్ ని శుభ్రపరిచే కార్యక్రమంలో నగరవాసులు పాల్గొనాలని కలెక్టర్ పిలుపు. కర్నూలు జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు. 5 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ అందించడంలో కర్నూలు జిల్లాకు 4వ స్థానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.